హరీష్ రావు గారు వారి కంపెనీ మొత్తం పోయి గవర్నర్ కలిసి పొంగులేటి మొత్తం బర్తరఫ్ చేయాలని చెప్తారు. కానీ వాళ్ళ పార్టీని ప్రజలు ఏనాడో బర్తరఫ్ చేశారు. 2003లోనే బర్తరఫ్ చేసిండ్రు. బర్తరఫ్ చేశారంటే మీరు ఈ రాష్ట్రానికి పనికిరారు, 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను మీ చేతిలో పెడితే మీరు ఆగమాగం ఎక్కడ పడితే అక్కడ నిజంగా నేను ఇప్పుడు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మీ ధర్మంగా చెప్పురి హైదరాబాద్లో మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీ ధర్మంగా చెప్పురి. నిజంగా మీరు అబద్ధం ఆడనంటే మీరు సత్యచంద్రుడికి ఏమైనా పాలెల్లో లే పంగోళ్ళు అయితే చెప్పురి. మొత్తం దోసుకున్నారు కదా మా కాళేశ్వరం ఎక్కడ బాయే, కాకతీయ ఎక్కడ బాయే. పాప నాయనరసింహారెడ్డి అంటుండే, స్వర్గీయ నాయనరసింహారెడ్డి గారు మిషన్ కాకతీయ దాని పేరు పెట్టుకుంటే ఆయన ఏమంటుండే, ఇది మీ కమిషన్ కాకతీయ అంటుండే. అందుకనే రెండోసారి మంత్రి పదవి చేయలేరు. ఇంత దుర్మార్గంగా చేసిన మీరు తెలంగాణ ఇలా పొంగులేటి గారు కాంగ్రెస్లో ఎప్పుడైతే చేరిండో వాళ్ళకి ఎప్పుడైతే చెమటలు పుట్టినాయి. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి గారు జాయిన్ అయిన తర్వాత వారికి చెమటలు పుట్టినాయి. అయిపోయిందని మా పని అనుకున్నారు. ఆ కోపం ఇప్పుడు ఎలా తీస్తుంది. ఈ రాళ్ళ పంచాయతీ, ఈ భూముల పంచాయతీ ఎక్కడిది? మీకు ఆక్రమించుకున్న భూములన్నీ మీరు హైదరాబాద్లో ఆక్రమించుకొని కట్టిన బిల్డింగులన్నీ కనుక పొంగులేటి మీద మీరు బర్తరఫ్ చేయాలని ఏదైతే గవర్నర్ గారికి అప్పీల్ చేసిండ్రో మిమ్మల మున్సిపల్ ఎన్నికలలో, ఎంపీ ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో మిమ్మల్ని ప్రజలు బర్తరఫ్ చేసిండ్రు. ఇప్పుడేదో కొద్ది మీరు మిలిగిరు, అది కూడా మిలిగారుగా. ఎందుకంటే దుర్మార్గంగా తెలంగాణ ప్రజానిక తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ గౌరవాన్ని మీరు తీసేసారు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్న పార్టీని తెలంగాణ తీసేసి భారత రాష్ట్రపతి ఎక్కడిది? మీరు నిజంగా కూడా మహారాష్ట్రలో ఒక దుకాణం తెరిచిండ్రు, అడబోయి విజయవాడ చంద్రశేఖర్ నాయుడు ఒక అధ్యక్షుని చేసిండ్రు. మళ్ళీ గెలిస్తే మేము ఏమైనా చేస్తాం అనుకున్నారు. తెలంగాణ ప్రజలు మామూలు ప్రజలు గారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, 1978లో భారతదేశం మొత్తం వేరే జనతా పార్టీ వస్తే 78లో జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మర్రి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఇక్కడ. అందుకనే తెలంగాణ ప్రజానికం చాలా జ్ఞానవంతులు. మీ దోపిడిని చూసిండ్రు, మీ దురతనాన్ని చూసిండ్రు, మీ కుటుంబాన్ని చూసిండ్రు. అందుకనే మీ విచ్చలవిడితనాన్ని చూసి 2023లో మీకు కర్రగాసి వాత పెడితే ఇంకా మరకలు ఇంకా మానిపోలే. అందుకోసం నీకు ఎవరు దొరకలేగా. కనుక ఈ పొంగులేటి కనుక మా దగ్గర నుంచి దూరం అయిండు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి గారు పొంగులేటి గారు ఒకటైనరు కనుక మా పని పెట్టిరు కదా అని చెప్పి మీకు కోపం ఉంది. లేకపోతే హరీష్ రావు గారికి ఎంతవరకు చీటింగ్ చేయడానికి ఆయన వెనకపోరు, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ జ్ఞానము ఆయనకుంది, ఆ జ్ఞానం. కనుక మీరు పొంగులేటి గారి మీద రానిపోని అపోలు ఇవాళ నువ్వు లాగదొట్టుతోనే వాళ్ళకు రాఘవ కన్స్ట్రక్షన్ పెట్టుకున్నారు. ఎక్కడెక్కడో కాంట్రాక్ట్ చేసిరు వాళ్ళు, దాన్ని రిజైన్ చేసి ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ పేరు మీద ఓనర్గా ఉంటారో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు బాజాబ్తో వాళ్ళు దానికి రిజైన్ చేసిన వాళ్ళు. కనుక పొంగులేటి గారు కూడా 2014లో అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పార్లమెంట్లో మన ఖమ్మం పార్లమెంట్ మెంబర్గా చేసినాడే రిజైన్ చేసి పడేసి. అటువంటిప్పుడు వ్యాపారం నడుతుంది. ఇక వ్యాపారం చేయనోళ్ళు ఎవరు? కనుక మీ 100 ఎకరాల పంచాయతీ ఉందో హరీష్ రావు గారు, మీరు పొంగులేటి గారిని చీటింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి మీరు దాన్ని కొల్లగొట్టాలని చూస్తే మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ చీటింగ్ రాజకీయాలు, మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నడవని అని కూడా చెప్పిండు. అదేనా మీరు గుర్తుంచుకోవాలి. నిజంగా హరీష్ రావు గారు, మీరు ఒక మాట చెప్తా, నేను మీ పంచాయతీ మీ పంపకాల పంచాయతీ లేకపోతే మీ మరదల కవిత ఎందుకు పోయింది చెప్పురి?
మీరు దాచుకునే కదా ఈ పంచాయతీ అంత ఎక్కడిది? మీరు దాచుకున్న నా వాడెంత నీ వాడెంత అంతనే కదా. అందుకోసమనే 6 నెలలు మీకు సెకండ్ టైం మంత్రివర్గం ఏర్పడతారు. 6 నెలలు మిమ్మల్ని పక్కన పెట్టినారు. దాని వెనకాల అంతకుముందు మీరు ఇరిగేషన్ మినిస్టర్ చేసినారు, అంతకుముందు మీరు మైనింగ్ మినిస్టర్ చేసినారు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, జగదీష్ రెడ్డికి మా బిక్కేట్లే ఎంత ఇసుక బుక్కిరో చెప్పురా. మా బిక్కేట్లే, మా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న బిక్కేట్లు ఎంత ఇసుక బుక్కినరు? ఉన్న కాడికి లూడు చేసి ఎదురొచ్చిన మహిళల మీద లారీలు దొక్కిచ్చి ఆగమాగం చేస్తే ఆ బిక్కేరు పరివాహక ప్రాంత 18 గ్రామాల ప్రజలు మీకు కర్రగాల్చి వాత పెడితే చిత్తుగా పడిపోయారు. అందుకోసమనే మీ దుర్మార్గాలు చూసి, మీ అహంకారపూరితమైన విధానాలు చూసి పొంగులేటి గారు మీ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే మీ పతనానికి నాంది పలికింది. ఆ కోపం మీకు ఇప్పుడు ఉంది. అందుకోసమనే పొంగులేటి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఏం చేయలేరని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఏదో ఇంత గుడ్డగాల్చి మీదేద్దాం అనుకుంటారు, కానీ రేపు జరిగే పరిణామాలు దేనికైనా కూడా మీరు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజంగా కూడా మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు ఎవరెవరి మీద, సిరిసిల్లలో దళితుల మీద ఇసుక లారీలకు ఇచ్చిన సంఘటనలు, ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోలే. ఇవన్నీ జ్ఞాపకాలలో తిరుగుతూ ఉన్నాయి ప్రజానీకానికి. అందుకోసం ఇప్పటికైనా పొంగులేటి గారిని కాదు బర్తరఫ్ చేసేది, మీ పార్టీని బర్తరఫ్ చేసే రోజు, గుండు సున్న చుట్టే రోజు కూడా వస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమైన తెలంగాణలో తీసేసి మీరు. అందుకోసమే పొంగులేటి గారి మీద మీరు చేసే అసత్య ఆరోపణలని కూడా నిర్ధారించే శక్తి మీకు లేదు కనుక హరీష్ రావు గారు ఇప్పటికైనా మీ చీటింగ్ రాజకీయాలు బంద్ కావాలని హెచ్చరిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.